ప్రజ్ఞా ప్రవాహ్ లోక్ మంథన్ నవంబర్ 20 నుంచి 21 నుంచి 24 వరకు దీనికి సంబంధించి మనతో అనంతలక్ష్మి అమ్మ ఉన్నారు. లోక్ మంథన్ గురించి వారు ఏం చెప్తారో విందాం. నవంబర్ 21 నుంచి 24 దాకా లోక్ మంథన్ అనేటటువంటి కార్యక్రమం భారతదేశంలో 4వ మారు జరగబోతూ ఉంది. ఇంతకుముందు 3 మార్లు జరిగింది. 3 కూడా ఉత్తర దేశంలోనే జరిగాయి, ఉత్తర ప్రాంతంలో. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా దీనిని నిర్వహించేటటువంటి భాగ్యం భాగ్యనగరానికి దక్కింది. ఎందుకంటే మనకి నగర జీవనంలో ఉన్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని నాగరికత అంటాం. ఈ నాగరికతకి జానపదుల యొక్క విశేషాలు, సంస్కృతి కూడా కలిస్తేనే మొత్తం సంస్కృతిగా మనకు వస్తుంది. అందుకని మనకి ఎంతో వాళ్ళ నుండి నేర్చుకోవాల్సింది ఉంది. నగరాల్లో ఉండేవాళ్ళు మాత్రమే కాదు, గ్రామాల్లో ఉండేవాళ్ళు మాత్రమే కాదు, వనాలలోనూ పర్వతాలలోనూ ఉండే వాళ్ళ దగ్గర ఉన్న విజ్ఞానం మనం కోల్పోతూ ఉన్నాం అనేక కారణాలుగా. వాటన్నిటిని కూడా మళ్ళీ మనం తెలుసుకుని భారతీయ సంస్కృతిని సుసంపన్నం చేసినటువంటి మనం జానపదులు అని చెప్తున్నాం. వాళ్ళు వనచరులు అంటే అరణ్యాలలో ఉండేవారు, గిరిజనులు పర్వతాలలో ఉండేవారు. వీరందరూ కూడా వాళ్ళ దగ్గర సహజంగా ప్రకృతితో మమేకమై వారు పొందినటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో అదంతా కూడా మనం పొందాలి అనేటటువంటి ఒక సత్సంకల్పంతో వారు కూడా మన సంస్కృతిలో ప్రధానమైనటువంటి భాగం అనే విషయాన్ని మనకి మనం ఒక్కసారి గుర్తు చేసుకునేటందుకోసం ఈ లోక్ మంథన్ అనేటటువంటి ఒక అద్భుతమైన జాతీయ స్థాయిలో నిర్వహించబడుతూ ఉన్న కార్యక్రమం భాగ్యనగరంలో శిల్పకళా వేదికగా నిర్వహించబడుతూ ఉన్నది. దీనికి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు వస్తున్నారు అంటే దీనికి ఉన్న ప్రాధాన్యం అందరికీ తెలుస్తుంది. ఇక్కడికి గనక వచ్చినట్టయితే మన చుట్టుపక్కల మన ప్రాంతాల్లోనూ దక్షిణ భారతంలోనూ ఉన్నటువంటి అనేకమైనటువంటి జానపదులకి సంబంధించిన విజ్ఞానం మనం తెలుసుకునే అవకాశం ఉంది. వాళ్ళ నృత్యాలు కావచ్చు, వాళ్ళ వైద్య విజ్ఞానం కావచ్చు, ప్రకృతిని వాళ్ళు గమనించి తమని తాము రక్షించుకునేటటువంటి పద్ధతులు కావచ్చు, అలంకారాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది. మీరందరూ వచ్చి తెలుసుకుంటారు అని అనుకుంటున్నాను. అక్కడ శిల్పకళా వేదికలో కలుద్దాం. భారతమాతకి జై.